దాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోటీ చేయలేదా మొన్న? మరి దాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. రైట్ రైట్ గౌరీ శంకర్ గారు, అది ఓన్లీ పవన్ కళ్యాణ్కే అప్లై అవుతుందా, వేరే పార్టీకి అప్లై కదా? రైట్ గౌరీ శంకర్ గారు, ఏపీలో కూటమిలో ఒకటిగా ఉన్న జనసేన తెలంగాణకు వచ్చేసరికి ఆ పరిస్థితి ఉంటుందా ఉండదా? అక్కడ కలిసి ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు కలిసి ఉండరు? ఇక్కడ బీజేపీ ఏమంటోంది, 2029లో మేమే అధికారంలోకి వస్తామని అంటుంది. సో ఇప్పుడు జనసేన కూడా పోటీ చేస్తుంది కాబట్టి మేము కూడా ఇక్కడ పోటీ చేస్తాము, నిలబడతాము, మేము కూడా తిరుగుతామని చెప్తున్నారు. మరి అక్కడ ఒకలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ ఆ పరిస్థితి ఉంటుందా ఉండదా? అక్కడ వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఇక్కడ మేము కలిసి వస్తే పని చేస్తామని అంటున్నారు, అంటే ఇక్కడ కలిసి ఉంటారా? అంటే చెప్పలేను తను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ విన్నాను. తను ఒక మాట చెప్పాడు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుందా లేదా తర్వాత టేక్ ఎ డిస్కషన్. ఇప్పుడు మొదటిగా ఏంటంటే మనకు ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఇష్యూ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టింది, ఇట్ ఈస్ అ ప్లాన్ ప్రెస్ మీట్ అండ్ డెఫినెట్లీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలని వాళ్ళు. ఎందుకంటే ఏపీ ఫార్మేషన్ డే ఒకటి June 2 అండ్ డెఫినెట్గా తనకు ఇక్కడ June 2 వచ్చింది అని అంటే డెఫినెట్గా ఇక్కడ రాష్ట్రం తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి డెఫినెట్లీ ఒక అట్రాక్షన్ ఉంటుంది కానీ రావచ్చు. తన ప్లాన్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నథింగ్ రాంగ్. ఇంకోటి దాంతో పాటు జీ టీవీలో మనకు వకీల్ సాబ్ పిక్చర్ కూడా స్క్రీన్ అవుతుంది. ఇప్పుడు ఇంకా నేను చూసే వచ్చాను ఆ పిక్చర్ కూడా. కాబట్టి ఇది ప్లాన్, తన ప్లాన్ ప్రెస్ కాన్ఫరెన్స్, ప్లాన్ టూర్ హైదరాబాద్ లో. డెఫినెట్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆయనకి నోబడీ కెన్ ఆబ్జెక్ట్ టు దట్. కానీ ఏంటంటే పొన్నం ప్రభాకర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇంతకు ముందు మా అన్న కట్టి వెంకట స్వామి గురించి చెప్పిందంటే కొన్ని పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్ చేశాడు. ఏంటంటే మీ దేశ పడితే చెట్టు పాడైపోతే ఏదో అన్నట్టు. ఐ థింక్ ఇఫ్ ఇయర్ జర్నీ మా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాత్రం నేను తెలంగాణకు వ్యతిరేకత కాదు, తెలంగాణ ప్రజలను నేను అభిమానిస్తాను, వాళ్ళకి వ్యతిరేకత కాదు. ఇంకోటి నేను ఏ చెరువులు కబ్జా చేయాలి, కావాలంటే ఎంక్వైరీ చేసుకొని ఏమంటే లాక్కొని ఎంక్వైరీకి ఐఎమ్ రెడీ ఫర్ దాట్ అని చాలా విషయాలు చెప్పాడు. కాబట్టి ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీ పొలిటికల్ లీడర్ ఎక్కడైనా వచ్చి కంటెస్ట్ చేయొచ్చు. అక్కడ లోకల్ ఓటర్ ఉండాలి, లోకల్ గా అడ్రస్ ఉండాలి, అంతనే తప్ప నథింగ్ రాంగ్ ఇట్. తన ఆంధ్ర అని పోయింది, తెలంగాణ ఆంధ్ర తెలంగాణ భేదాలు పోయింది. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ సపరేట్ స్టేట్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ సపరేట్ స్టేట్ అయింది. ఆంధ్ర నిధులు అని అంటే ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ డూ ఇట్. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో విన్నాను నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో. నేను తెలంగాణ బైఫర్కేషన్ వ్యతిరేకత కాదు, కానీ చేసే పద్ధతి నాకు నచ్చింది, చాలా డ్యామేజ్ అయింది మాకు, ఆంధ్రప్రదేశ్ కి చాలా లాస్ అయింది అన్నాడు. ఐ థింక్ హీ హాజ్ ఎవ్రీ రైట్ టు డిమాండ్ కాంపిటీషన్. ఆల్రెడీ 3,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అడిగారు వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో తెలియదు ఇంకా. అండ్ డిఫరెంట్ అమరావతికి సహకరిస్తారని చేశాను. డిఫరెంట్ సహకరించాలి ఇప్పుడు, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ క్యాపిటల్ సిటీ. కట్టుకోవాలి డెఫినెట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తెలంగాణ అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. 400 సంవత్సరాల మనకి హిస్టరీ ఉంది హైదరాబాద్ సిటీ. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బాగా డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు పీరియడ్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో పునాది వేశారు మనకు ఈ ఐటీ ఇండస్ట్రీలో. ప్రతి గవర్నమెంట్, ప్రతి ముఖ్యమంత్రి కాంట్రిబ్యూషన్ చేశారు, డెవలప్ అయింది. ఇట్స్ లాంగ్ 425 years కంటే ఎక్కువ అయిపోయింది హైదరాబాద్ డెవలప్ అయింది. కాబట్టి డెఫినెట్ గా అమరావతికి కూడా సపోర్ట్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. కానీ ఎవరైనా ఒక లీడర్, పొలిటికల్ లీడర్ ఎప్పుడైనా కామెంట్ చేశారు ఇంకొక స్టేట్ గురించి కామెంట్ చేసినప్పుడు చేసిన దాన్ని క్లారిఫై చేయాలి. నేను అన్నానా లేదా, ఆ టైం అలా అనుంటే క్షమాపణ చెప్పాలి, లేదు అంటే నేను విత్డ్రా చేసుకుంటున్నా. ఇంతకుముందు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినట్టు అలాగే తను కూడా చేయొచ్చు. ఎవ్రీ రైట్ టు డూ దాట్. ఎందుకంటే ఎవరిని ఏ రాష్ట్రం, సపోజ్ ఒక కొత్త రాష్ట్రం మన పక్క రాష్ట్రాన్ని వెళ్తున్నప్పుడు ఆ రాష్ట్రం ప్రజల్ని కించపరిచేటట్టు మాట్లాడవచ్చు కదా ఎవరైనా, కానీ ఎనీ కామెంట్ చేయొద్దు. అది బై ఛాన్స్ చేయలేదు అన్నారంటే మంచిది, చేసిందంటే ఈ కెన్ జస్ట్ సే దట్ రిగ్రెట్ చేశాను నేను, లేదంటే నేను చేయలేదని విత్డ్రా చేసి క్లారిఫికేషన్ ఇస్తే అయిపోయింది. వెంకటస్వామి గారు చెప్పింది కూడా అదే కదా ఇష్యూ. ఓకే వెంకటస్వామి గారు, ఇప్పుడు ఆయన విభజన జరిగిన దానికి నేను వ్యతిరేక